ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఇంట్లో కొన్ని సంకేతాలు అంటే లక్ష్మీ అమ్మవారు రావటానికి ముందు, ఎక్కువగా డబ్బుల వర్షం కురవటానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా అందులో ఒకటి తీసుకుంటే కనుక చీమలు ఎక్కువగా కుప్పలుగా అలా వస్తున్నాయి అని అంటే అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు రాబోతోంది, మీకు డబ్బులు రాబోతున్నాయి ఏదో ఒక రూపంలో అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవము? చీమలకి అమ్మవారికి సంబంధం ఏమైనా ఉందా? 100% వాస్తవమే ఇది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవబనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇక్కడ దాసీ జనము ఎవరంటే చీమల రూపంలో ఉంటారనమాట. చీమలు ఇంత ప్లేస్లో ఒక 1000 ఆక్యుపై చేస్తాయి. అదే మనుషులు ఒక 1000 మందిని పెట్టారంటే ఎంత ప్లేస్ కావాలా? కాబట్టి దాసీ అనగానే మనుషుల సైజులో మనం ఆలోచిస్తాం. మనకులాగా ఇలాగ వింజామరలు వేస్తున్నారు, వాణీరమా సేవితాం అన్నాం లలితాదేవిని. అంటే ఒక పక్క సరస్వతి, ఒక పక్క రమ అంటే లక్ష్మీదేవి, ఇద్దరు వింజామరలు వేస్తూ ఉంటారు. అలా ఊహిస్తాం చీమల రూపంలో అనమాట. ఆ చీమలు యక్షిణీ దేవతలకు కూడా ఎక్కడైతే నిధి నిక్షేపాలు ఉన్నాయో ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా యక్షిణీ దేవతలు కాపలా కాస్తూ ఉంటాయి. అదే చీమలు అనమాట. చీమల రూపంలో యక్షిణీ మాతలు కామరూపులు. కాబట్టి ఎక్కడైతే నల్ల చీమలు, ఎర్ర చీమలు, పెద్ద చీమలు ఇవన్నీ ఉంటాయి మనకి. చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఏ చీమలైనా సరే తప్పకుండా మహాలక్ష్మి తల్లి యొక్క నిధి నిక్షేపాలు ఉన్నాయని అర్థం అక్కడ. అందువల్లనే పొలాల్లో కూడా విచిత్రంగా మనకి ఏమవుతాయంటే కొన్ని చోట్ల నల్ల చీమలు పాకుతూ ఉంటాయి. అక్కడ రైతులకు తెలుసు, వెంటనే తవ్వుతారు. అక్కడ చాలామంది రైతులకి ధన సంపద దొరికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎలాగైతే ఒక దొంగవాడిని పట్టుకోవడానికి ఈ కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు చూడు, ఆల్సెషన్ డాగ్స్ని, అలా ఈ చీమలు, నల్ల చీమలు ఈ యొక్క కర్నూలు జిల్లాలో, మరి జొన్నగిరి, తర్వాత వజ్రకరూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ వజ్రాలు నేర్కుంటూ ఉంటారు. వర్షాలు పడినప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్గా 24 అవర్స్ ఇక్కడే కూర్చుంటారు. అక్కడే గంట సేపు 2 అవర్స్ అక్కడే కూర్చొని ఏరుతూ ఉంటారు డైమండ్స్ దొరుకుతాయని. అక్కడ నల్ల చీమలు ఉన్న చోట ఎక్స్పర్ట్స్ వాళ్ళకి తెలిసిపోద్ది, వీళ్ళు అక్కడే ఎతుకుతూ ఉంటారు. ఎంతోమందికి దొరికిన వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఆ నిధి నిక్షేపాలకి కాపలా కాసేటటువంటిది చీమలు అనమాట. అలాగే మన ఇంట్లోకి నిధి నిక్షేపాలకు మామూలుగా పాములు కాపలాగా ఉంటాయంటారుగా. పాములు, అవన్నీ యక్షిణీ రూపము, కామరూపం అని చెప్పాను కదా. ప్రకృతిలో ఉన్నటువంటి దానికి, ప్రకృతికి ఆత్మ యక్షిణీ మాత. ఆ నిధి నిక్షేపాలన్నిటికీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? యక్షుల చేతిలో. కుబేరుడు అధిపతి ధనధాన్యాలకన్నీ. సో యక్షిణీ దేవతలు కాపలాలు ఉంటాయి. నాగలోకంలో మనకి పాతాళ లోకంలో నాగులు ఉంటారు. 2 నాగలోకాలు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే 5 హెడెడ్ సర్పాలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటివి నాగలోకం. ఆ నాగలోకంలో కూడా మణులు ఉంటాయి అక్కడ. అలాగే ఈ యొక్క మనం జీవుడు చేసుకున్నటువంటి కర్మని అక్కడ అమెండ్మెంట్స్ చేస్తారు. అంటే కేవలం శిక్ష వేయడం కాకుండా వీడికి మళ్ళీ కొత్త జన్మ ఇచ్చి ఇంకా అలాంటి తప్పులు చేయకు, కొంత శిక్షించి కొంత వదిలేయడం, అది నాగలోక యొక్క ప్రత్యేకత. కాబట్టి మనం ఎప్పుడైతే నిజంగానే ధనవంతులు అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం అదే కోరికగా ఉండాలి. కోరిక మారకూడదు మళ్ళీ. అటువంటప్పుడు మనకి నిధి నిక్షేపాలు అనేటటువంటివి ఆ రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో వస్తాయి. దీనికి గురుచరిత్రలో నృసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారం, ఆయన చేసి చూపించారు ఆ లీల. ఆయన నిత్య విహారి, ఆయన దత్తాత్రేయుడు నిత్య విహారి, నిత్య నివాసి, ఎప్పుడు అక్కడే ఉంటాడు గానగాపురంలో. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా భిక్షకు వెళతాడు. 12 to 1 టైం అయింది.
ఒక రోజున ఆయనకి పేదవాళ్ళపైన జాలి ఎక్కువ కదా భగవంతుడికి. దుర్యోధనుడు రకరకాల వంటలు వజ్ర వైడూర్యాలు ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మంచిగా భోజనానికి పిలిస్తే పళ్ళు అన్నీ పెట్టి పిలిస్తే వెళ్ళడు కృష్ణుడు. పరమ కటిక దరిద్రుడైనటువంటి విదురుడి దగ్గరికి వెళతాడు. అంటే దుర్యోధనుడి దగ్గర ఎంప్లాయీ అతను విదురుడు. దుర్యోధనుడు అంటాడు, నేను ఇస్తుంటే నీకు మహారాజునై చక్రవర్తినై నువ్వు నా వర్కర్ దగ్గరికి వెళుతున్నావు, నువ్వు పేదవాడు విదురుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా వెళ్ళి విదురుడి దగ్గర ఏం తీసుకుంటాడైనా, విదురుడు అరటిపండు పెడతాడు. అరటిపండు తన్మయత్తున్న కృష్ణుని చూస్తూ ఇలా తీస్తూ తొక్కల పండుని క్రింద పడేసి తొక్క పెట్టేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడికి అన్నీ తెలుసు, అయినా సరే తన్మయత్వంతో ఆ తొక్కలు తింటాడు. ఆశ్చర్యపోద్ది లక్ష్మీదేవి, ఏమిటి వీడు తొక్క పెడుతున్నాడు అని. అలా ఆ స్వామివారికి ఒక పేద కుటుంబం మీద పాపం ఆయనకి దృష్టి పడింది. వాళ్ళని ఉద్ధరించాలి అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తాడు. ఆయనేమో అడుక్కు తేవాలి బియ్యం, ఇంట్లో బియ్యం లేవు. ఈవిడేమో పేద ఆవిడ, కూర్చోండి అయ్యా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది, తుమ్మ పాదు అని. ఆ తుమ్మ పాదు కాయలు కాస్తుంది. ఆ కాయలు ఎప్పుడైతే వీళ్ళకి భిక్షాటనకు చేసినా సరే బియ్యం దొరకలేదో ఆ రోజుల్లో పాప అలాంటి టైంలో వాళ్ళు ఆ తుమ్మ గింజలు కోసుకొని వండుకొని బ్రతికేవారు. అలాంటి వాళ్ళ మీద జాలి కలిగింది స్వామికి. వచ్చిన తర్వాత ఏమేం చేస్తుంది, ఏమండి మా హస్బెండ్ బయటికి వెళ్ళాడండి గురుగారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు. సర్వజగన్నాటక సూత్రధారి, సర్వ జగత్ ప్రభువు ఆయన. ఎక్కడా కూడా ఒక 5 నిమిషాలు ఉండమంటే మనం ఉంటామమ్మా, ఎవరి దగ్గరికనండి, ఎవరు కూడా అపాయింట్మెంట్ టైం అయిపోయిందండి అని వెళ్ళిపోతారు. కానీ అంత పెద్ద ప్రభువు కూడా అతను వచ్చేదాకా అక్కడే పడుకుంటాడు రెస్ట్ తీసుకొని. ఈ లోపల ఆమె తుమ్మ గింజలు వండుతుంది. భిక్షాటన లేదని వస్తాడు ఆయన. తుమ్మ గింజలు వండి అన్నం పెడుతుంది స్వామికి. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఆ తుమ్మ పాదుని ఇలా పీకి పడేస్తాడు. పీకి పడేసి మళ్ళీ వేస్తారేమో అన్నట్టు ఆ మొక్క ఇలా చిన్న చిన్న మొక్కలు చేసేసి పడేసి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ భార్య అంటుంది, ఆమె నువ్వేమో గురువు అంటావు, ఈమెమో ఏం చేశాడు, మనం భోజనం పెట్టి అంత గౌరవంగా చూసుకుంటే ఎప్పుడైనా మనకి బియ్యం దొరకని పక్షంలో ఈ తుమ్మ గింజలు మనకి ఆధారం అయ్యాయి, అలాంటి చెట్టుని పీకేసాడేంటయ్యా బాబు, నీకేం గురువయ్యా బాబు అంటుంది. నా గురువు ఏది చేసినా మంచికే చేస్తాడు అంటాడు ఆయన. అప్పుడు సరే తర్వాత సంగతి చూద్దాం, ముందు ఆ చెట్టు మళ్ళీ పాతు అని అంటుంది. అక్కడ పాత తింటే అక్కడ ఏమవుతుంది, ఖంగమని తగులుతుంది. చీమలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. నల్ల చీమలు ఉన్నాయి. అవి కుట్టవు కాబట్టి అదే ఎర్ర చీమలు కుడతాయి కాబట్టి మనం జాగ్రత్తలు పడతాం. సో ఇలా తవ్వుతుంటే ఖంగమని సౌండ్ వస్తుంది. ఏదో ఉంది అని తీస్తే నిధి నిక్షేపాలు. అది స్వామివారు మళ్ళీ, లేకపోతే ఆ చోటునే వీళ్ళు టచ్ చేయరనమాట. అందుకని మనకి నిధి నిక్షేపాలు అనే వాటిల్లో కాకుండా నేను రియల్ స్టోరీ చెప్తున్నాను అమ్మా. ఒక చోట మా ఊర్లో రాజమండ్రిలో అందరికీ తెలుసు, కానీ మనము చెప్పకూడదు కాబట్టి అదంతా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఉల్లిపాయ బస్తాలు వ్యాపారం చేసేవారు, ఉల్లిపాయల హోల్సేల్ వ్యాపారం చేస్తుంటే రోజు ఉల్లిపాయ బస్తాలు వస్తాయి కదా, అలా లోడ్ చేస్తారు, గోడౌన్లో పెట్టారు. 3 బస్తాల డబ్బు నిండా వచ్చేసింది అనమాట. దాంతో వాళ్ళు లక్ష్మీవంతులు అయిపోయారు. సినిమా థియేటర్లు కట్టుకున్నారు. అందరికీ తెలుసు ఈ స్టోరీ. అలాగే కాకినాడలో సినిమా థియేటర్లు కట్టిన వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాను. మా చిన్నానే స్వయంగా ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చాగంటి కోటేశ్వరరావు గారు కొలీగ్, వీళ్ళంతా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేశారు కాకినాడలో. అక్కడ సామర్లకోటలో చేసినప్పుడు ఆది వరహాలు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పడుకొని ఉన్నాడు అనమాట. పడుకుంటే రోజు అక్కడ చీమలు వచ్చేవంట. అంతా కూడా కలలో తెల్లని వస్త్రాలు ధరించి గజ్జల సౌండ్ వస్తే ఈయన దెయ్యమని భయపడేవాడు. మా గురువుగారి దగ్గరికి పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తే, నాయన అక్కడ లక్ష్మీదేవి ఉంది అని చెప్తే వీళ్ళకి ఏమర్థమవుద్ది. ఆ మన్నాడు ఆ కాంట్రాక్టరు కట్టేవాడు ఆ రాయిని ఇలా తీయగానే బుల్డోజర్తో నిధులు దొరికినాయి. దాంతో వాళ్ళు సినిమా థియేటర్లు కట్టారు కాకినాడలో. ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. అందువలన నేను అనేది ఏంటంటే అమ్మ, ఇవన్నీ ఎలాగా ఐడెంటిఫై చేశారు? ప్రైమా ఫ్యాసి అంటాం కోర్టులో. ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు ఉన్నాయా జడ్జి మేడం చూస్తుంది. ఆ విధంగా లక్ష్మీదేవి మనం కుబేర్లం కాబోతున్నామా లేదా అన్నది చీమల రూపంలో చెప్పుద్ది అనమాట. ఆ ఇండికేషన్ ఇస్తుంది. అవి నల్ల చీమలు అవనాయి, ఎర్ర చీమలు అవనాయి,
చిన్న చలిచేమలవని, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఆ పుట్టలు పెడితే ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి కుప్పలుగా డబ్బు ఇవ్వబోతోంది అని సంకేతం. అంతేగాని అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని గొయ్యి తవ్వేసుకోకండి ఆయన, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. మొత్తం ఇంకా భూమి కిందంతా డిపార్ట్మెంట్ది అనమాట, భూమి పైదంతా మనది, గోడల్లో మనది. కాబట్టి ఈ రకంగా మనం కనుక చేసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి ఇస్తుంది. త్రిమూర్తులు అని ఒకడు ఉండేవాడు, 10th క్లాస్ ఫెయిల్ అయి పాప అమాయకంగా ఉండేవాడు రాజమండ్రిలో. ఇదంతా నా చిన్నప్పుడు స్టోరీస్ చెప్తున్నాను. వాడు ఇప్పుడు అంతా ఫేమస్ అవ్వాలని ఎలాగైతే మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరూ ఎలాగైతే చెప్తున్నారో, ఆ కాలంలో కూడా పత్రికలు అవి ఉండేవి. అయితే వాడు ఫేమస్ అవ్వాలని ఏం చేసేవాడు, మా ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి, మా ఇంట్లో నిధులు ఉన్నాయని చెప్పేవాడు, బంగారు బిస్కెట్లు ఉన్నాయి ఇక మా గోడల్లో అనేవాడు. వారి విధవ అలా చెప్తే పోలీసులు వచ్చి పట్టుకుపోతారా, భూమి కింద ఉంటే, భూమి పైన అంటే డిపార్ట్మెంట్ది కాదురా అంటే గోడల్లో ఉన్నాయి అనేవాడు. గోడల్లో ఉన్నాయంటే నిజంగానే దొంగలు వచ్చారు, గోడల్లో ఉన్నాయి అనుకొని చేస్తే వాడు పాపం దరిద్రుడు, వాడి దగ్గర ఏమున్నాయి పాపం లేవు. అందువలన ఇలా కాకుండా వాడికి తర్వాత చీమలు వస్తున్నాయి గురువుగారు, చీమలు వస్తున్నాయి అని అడిగాడు. త్వరలో అవుతావు రా నాయన, నువ్వు గొప్పవాడివి అవుతావు అన్నాను. వాడికి ఏమీ తెలియదు అనమాట. ఒక తెల్లని వస్త్రాలు వేసుకోవాలనిపించిందంట, బట్టలు వేసేసుకొని వాస్తు పండితుడైపోయాడు. ఎలా అయిపోయాడంటే, ఎవరింటికన్నా ఆ రోజుల్లో గౌరి తిరుపతి రెడ్డి గారు, ఆయన ఒక బట్టల మూట వ్యాపారం చేసే ఆయన, మంచి పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాగా గౌరవ వాస్తు అని బుక్ కూడా రాశాడు. ఆయనకు పోటీగా తయారైపోయాడు మావాడు. ఎవడింటికి వెళ్తే వాడికి వాస్తు దోషం లేదు, కిచెన్ పడగొట్టే అంతే, పడగొట్టేయడమే అనమాట. ఏ ఇల్లు ఏ రూమ్ ఉంటే ఆ రూమ్ నైరుతి పడగొట్టే అనేవాడు. నో రెమెడీస్, ఇంకా పడగొట్టేయడాలే. ఇల్లులు పడగొట్టించేస్తే వాడికి అందరూ కూడా ఈ గదలు వేయించేవాడు బంగారం. మా గురువుగారులు మేము జాతకాలు చెప్తుంటే కనీసం మా గురువుల దగ్గర ఒక్కడు కూడా బంగారం కాదు కదా వెండిలో ఎవడో ఇచ్చేవాడు కదా, వాడికి మాత్రం బంగారం ఇచ్చేసేవారు చేయమని. వాడు బంగారం షాప్లో ఆర్డర్లు చేయించేసేవాడు, గదలు వేయించేసేవాడు మెడలో. అట్లా ఎలా అయ్యాడంటే చీమలు ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మహాలక్ష్మి తల్లి మంత్రం చదువుకుంటూ ఈ చీమలు అనేటటువంటివి పంపిస్తుంది, ఫస్ట్ లక్ష్మీదేవి ఏజెంట్స్ వాళ్ళు. ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఇది ఏమిటది, హార్డ్ వర్కింగ్ జీవి ఏదైనా ఉందంటే చీమేనమ్మా. ఆ చీమ రాబోయే దూరదృష్టి ఉన్నటువంటిది. ఎంతో కాలంలో వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు మనం బయట తిరగలేమని చెప్పేసి ముందే ప్రతి యాంట్ కూడా లోపలికి తీసుకువెళ్ళి దాస్తుంది. అండ్ అక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది ఎవరో తెలుసా, ఆ గ్యాంగ్ నడిపేది ఎవరో తెలుసా, ఫిమేల్ యాంట్. ఈ చిన్నప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాగే స్త్రీలందరూ కూడా మరి ఈ కాలంలో ఆ చీమలను చూసే మ్యాన్ డామినేటెడ్ సొసైటీ పోయి ఇప్పుడు హ్యాండ్పెక్డ్ సొసైటీగా తయారైంది. ఆడవాళ్ళ సామ్రాజ్యం ఏర్పడింది, ఆడవాళ్ళ డామినేషన్ వచ్చింది. చక్కగా ఆడవాళ్ళ డామినేషన్ ఉన్నటువంటి కుటుంబాలు ఏ కుటుంబం అయినా భర్త భార్య మాట వింటే ఆ కుటుంబం బాగుపడుతుంది అని ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ చీమల్ని మనం ఇండికేషన్గా లక్ష్మీదేవి వచ్చేది అని చెప్పి మనం ఇండికేషన్గా తీసుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి